ఎన్ని వందల కోట్లు సంపాదించినా సరే సంతానం లేకపోతే ఆ ఇద్దరు దంపతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చాలా కుటుంబాల్లో చూసాం. ఏం తినేవాళ్ళు లేరు, నట్టింట్లో నవ్వులు లేవు, పసిపిల్లలు లేరు, ఇది ఒక ఇల్లేనా అని బాధపడేవాళ్ళు చూసాం. అంటే సంతానం కూడా ఒక సంపద. ఎప్పుడు సంతానం సంపద అవుతుంది? మనశ్శాంతి కలిగించిన సంతానమే సంపద అవుతుంది. దుర్వ్యసనాల పాలైన సంతానం సంపద ఎలా అవుతుందండి? అందుకని ముందుగా విద్యార్థుల్ని విజ్ఞప్తి చేసి కోరుతున్నా, మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి. మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి. వాళ్ళకి మచ్చ తీసుకురాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తల్లి కన్నీళ్లు పెట్టింది అంటే జీవితం అంతా శాపం అయిపోతుంది మనకి. అది అట్ట పుస్తకానికి వేసి అట్ట చూస్తే తల్లిదండ్రుల విలువ తెలుస్తుందమ్మా. ఒక కొత్త పుస్తకం మీరు కొన్నారు, అదేమైనా మాసిపోతుందేమో అనిపించింది, వెంటనే అట్టేస్తాం మనం. దానికి కాస్త గట్టి అట్ట వేస్తాం, లేకపోతే ఈ దినపత్రికైనా వేస్తాం మొత్తం మీద. ఎందుకంటే మన చెమట తగులుతుంది, మచ్చలు పడతాయి, వద్దు మనకు అందమైన అట్ట ఉంది అని అట్ట వేస్తాం.